గమనించండి, పరలోక రాజ్యం మనం చేరాలంటే ప్రతిరోజు దేవునితో సహవాసం ఉండాలి. దయచేసి ఎవరు అలా చేయొద్దు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయితే దయచేసి వారి తల్లులు, దయచేసి వారికి సంబంధిత వారు కొద్ది జాగ్రత్తగా వారిని వేడిపించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని సహవాసం మనకి ఎలా ఉండాలి, దేవునితో మనం ఎలాంటి సహవాసం చేయాలి, ఇది తెలియదు చాలా మందికి. వచ్చాం, వెళ్ళాం, విన్నాం, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాం, వెళ్ళిపోతాం. ఏమండి, ఇలాగే మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, ఇప్పుడు మనం, తర్వాత ఇలాంటి చిన్నపిల్లలు, ఇదేనా మనం వాళ్ళకి నేర్పేది? తర్వాత తరాల వారికి మనం అందించే భక్తి ఇలాంటిదేనా? ఇలాంటి భక్తి అయితే గనక మనకంటే ముందుగా ఉన్న వాళ్ళు పరలోకం వెళ్ళరు, ఇప్పుడున్న మనం వెళ్ళాం, రేపొద్దున ఇలాంటి వారు కూడా పరలోకం వెళ్ళరు. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే దేవునితో సత్యమైన, నీతియుక్తమైన, సమాధానకరమైన సహవాసము ప్రతి దినము మన ద్వారా దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేకపోతే, ఎలాంటి సహవాసము దేవుని పట్ల లేదా దేవుని ఎడల మనం కలిగి లేకపోతే, దేవుడు అక్కడే, మనం ఇక్కడే. ఏమండి, ఆయన అక్కడే పరలోకంలో ఆయన ఉంటారు, ఇప్పటికీ భూలోకంలో మనం ఉంటాం అనుకుంటాం, కొన్నాళ్ళకి పోతాం, పోయి నరకానికి వెళ్ళిపోతాం. ప్రభునందు పిల్లరా, మంచిది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని సన్నిధి. ఒక వ్యక్తికి భవిష్యత్తు కావాలి, ఉద్యోగం ఉండాలి, చదువుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, మీరందరూ ఇంటి దగ్గర పనులు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి. అదే జీవితం కాదు, తెలుసా అండి? 127వ కీర్తన మనకి చాలాసార్లు దైవజనులు, మీ దైవజనులు చెప్పి ఉండొచ్చు, ఎన్నోసార్లు మనం వినొచ్చు. ఒకడు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, తన కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. వింటాం, వ్యర్థం, సూర్యుడి కింద ఉన్న సమస్తము వ్యర్థం, కానీ ఏది వదిలిపెట్టాం, ఎంత పొల్ల మొక్క కూడా వదిలిపెట్టాం. ఏమండి, మాట వదిలిపెట్టాం, ప్రవర్తనలో సరైనటువంటి విధానాన్ని అనుసరించాం. ఏవి వ్యర్థమైనవి వదిలిపెట్టం, కానీ దేవుడు కావాలి, దేవుని రాజ్యం కావాలి. ఎలా సాధ్యం? ఆలోచించుకోండి. చెప్పబడిన వాక్యంలో ఒక మంచి మాట ఉంది, చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు, స్వజ్జన గారు చెప్పినటువంటి వాక్యాన్ని జస్ట్ మీకు ఒక చిన్న విషయాన్ని అందులోంచి గుర్తు చేస్తూ నా అంశంలోకి నేను వెళ్తాను. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చాలు. అతడు అనగా దావీదు ఎవరి ఇష్టానుసారమైన మనుషుడు? మనం అబద్ధం ఆడకుండా చెప్పండి, మనం ఎవరి ఇష్టానుసారమైన మనుషులు? అబద్ధం, పచ్చి మోసం. దేవుని ఇష్టానుసారమైన మనుషులు మనం, మన ఇష్టాలను నెరవేర్చుకునే మనుషులు మన ఇష్టం. ఏమండి, మన ఇష్టం. చర్చికి రావాలంటే మన ఇష్టం, రాకపోవటం మన ఇష్టం, వచ్చి వినటం మన ఇష్టం, వినకపోవటం మన ఇష్టం, వచ్చి ముసుగు వేసుకోకపోవటం మన ఇష్టం, వేసుకోవటం మన ఇష్టం. ఏంటి ముసుగులు? ఒకసారి చూసుకొని నెత్తి మీద ముసుగులు ఉన్నాయో లేదో చాలా మంది. మన ఇష్టం. ఏమండి, ఇష్టమైతే వేస్తాం, లేకపోతే వెయ్యం. ఏమండి, ఇష్టమైతే వింటాం, ఇష్టమైతే కానుక వేస్తాం, ఇష్టమైతే చాలా త్వరగా వచ్చేస్తాం, కష్టమైతే మెట్టుకుంటూ వస్తాం. ప్రభునందు పిల్లరా, ఇది మన స్థితి, ఇది మన చరిత్ర, ఇది మన హిస్టరీ. మరి దావీదుని దేవుడు కనుగొన్నాడు తన ఇష్టానుసారమైన మనుషుడని. మనల్ని కూడా దేవుడు కనుగొనాలంటే, ఆయన ఇష్టానుసారమైన మనుషులంగా మనము సాక్ష్యము పొందాలంటే, దావీదు వంటి స్వభావము, ఎలా దావీదు దేవునికి లోబడ్డాడో అలాంటి లోబడే జీవితము మన జీవితాల్లో కలిగి ఉండాలి. హల్లెలూయా. చేతులు తెచ్చుకున్నారా? అందరూ చేతులు తెచ్చుకున్నారా అండి? కనపట్ల
హల్లెలూయా. అది మంచిది ప్రభునందు పిల్లారా. మరి మన ఇష్టం, ఇది కూడా మన ఇష్టమే. ఇష్టమైతేనే చేతులు ఎత్తుతాం, ఇష్టమైతేనే హల్లెలూయా చెప్తాం. ఏమండి? ఓకే, కాసేపు చాలా జాగ్రత్తగా అమ్మా ముసలిదానం అయిపోయేప్పుడే అయ్యయ్యో చక్కగా కాల్ చాపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది ప్రభునందు పిల్లారా. చాలా క్రమము, క్రమశిక్షణ అందరూ, నేనైనా మీరైనా మనమైనా ఎప్పటికీ నేర్చుకునే వారంగానే ఉండాలి. నేను నేర్చేసుకున్నాను మీరే నేర్చుకోవాలని ఒకవేళ చెప్పినా నమ్మొద్దు. మనందరం దేవుడు మనకి నేర్పుతాడు, మనం నేర్చుకోవాలి. నా పేరు శాలిం రాజు, నాది ఇదే కొమరగిరిపట్నం గ్రామం. మీ అందరికీ తెలుసున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, ఆకుల నాగేశ్వరరావు గారు అని. ఆయన చిట్ల నాగేశ్వరరావు గారు అంటే చాలా మందికి పరిచయస్తులు. వారి కుమారుని నేను, వారు మా తండ్రి గారు. ప్రభునందు పిల్లారా, ఇదే గ్రామంలో నేను కూడా గత 8 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను. ఆపోజిట్ హై స్కూల్ అనగా మన కొమరగిరిపట్నం హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి చర్చ్ అయితే అది ఆ చర్చ్ కాకుండా లోపల మామిడి తోట ఉంటుంది. అక్కడ మా సొంత స్థలంలో దేవుని మందిరం గత 20 సంవత్సరాల పైబడిగా ఉంది. అందులో దేవుని సేవను మరి చేయటానికి దేవుడు నన్ను ఈ ప్రాంతానికి అనగా నా సొంత గ్రామానికి దేవుడు పంపాడు. వాస్తవంగా నేను ఉద్యోగరీత్యా లేకపోతే నా భవిష్యత్తును నేను నిర్దేశించుకోవాలని 1999 సంవత్సరంలో హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిపోయి ప్రభునందు పిల్లారా ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుని అక్కడి నుంచి వ్యాపారం చేసుకుని ఉంటున్న సమయంలో దేవుడు నన్ను పిలుచుకుని తన నమ్మకమైనటువంటి సేవకు నన్ను పాత్రునిగా ఆయన ఎంచుకుని ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. అయితే నా స్వగ్రామంలో మా ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి ఆ సంఘ పరిచర్యలో ఉన్నటువంటి కొన్ని లోటుబాట్లను బట్టి కొన్ని దినాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన దర్శనం ద్వారా, దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడి నా స్వగ్రామానికే నన్ను సేవకునిగా నన్ను పంపించారు. 2005 సంవత్సరం ఏప్రిల్ 29న ఇక్కడ నేను సేవ ప్రారంభించాను. నాటి నుండి నేటి వరకు దేవుడు తన మహాకృపను బట్టి ఈ పరిచర్యలో నన్ను మరి నమ్మకస్తునిగా బలపరిచి వాడుకుంటున్నందుకు నా దేవునికి ఎంతగానో నేను రుణపడి ఉన్నాననే విషయాన్ని మీ అందరి ముందు చాలా వినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇటు క్రమంలో నేను చాలా తక్కువగా బయటికి వెళ్తూ ఉంటాను. అంటే యూసీ అనగా మండల పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్నప్పటికీ, ఇతరితర దైవజనులతో సహవాసం ఉన్నప్పటికీ ఎక్కువగా నేను వారితో స్నేహించలేను. కేవలం పరిచర్య మట్టికి మాత్రమే నా అనుబంధం సేవకులతో కొనసాగుతాది కానీ వ్యక్తిగతంగా ఇతరితర విధంగా నేను ఎటువంటి విధంగానూ కూడా నేను బయట తిరగను. అందుకనే చాలా తక్కువ మందికి నేను తెలిసి ఉండొచ్చు, లేదా చాలా తక్కువ మంది నన్ను చూసుండొచ్చు. అయితే ప్రభునందు పిల్లారా, ఇటు క్రమంలో సోదరులు జాకబ్ గారు పరిచయం కావటం, మరి పెద్దవారా చిన్నవారా అనే భేదాలు కొంతమంది చూస్తారు కానీ నేను అలా చూడను. వారిలో ఉన్నటువంటి ఆత్మీయత, వారి క్రమం నాకు నచ్చి వారితో నేను స్నేహించేయటం, వారు నన్ను ప్రేమించటం, నేను వారిని ప్రేమించటం, ఇది గత కొంతకాలంగా దేవుని యొక్క కృప నుండి సాగుతుంది. ఇట్టి క్రమంలో నన్ను మీ మధ్యకి వారి ప్రేమతో ఈ దినము మీ మధ్య వాక్యం ప్రకటించాలని నన్ను ప్రేమతో ఆహ్వానించారు. అందుని బట్టి వారికి వందనాలు. అదేవిధంగా స్వర్జన్ గారు కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఈ మధ్య కాలంలో వారు మరి కనపడకపోయినప్పటికీ మరి వారికి కూడా ఈ సమయంలో ఇలా దేవుడు వారి మమ్మల్ని ఇలా ఇది నన్ను మరలా వారితో స్నేహించడానికి దేవుడు కృప చూపినందుకు వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ వారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా కొంతమందికి ఎప్పుడైనా చూస్తుండొచ్చు అనుకుంటున్నాను. కానీ ప్రభునందు పిల్లారా, ఏదేమైనప్పటికీ ఒకవేళ మనం కనపడొచ్చు, కనపడకపోవచ్చు, కానీ మన ద్వారా దేవుని యొక్క వాక్యం మాత్రం అనేకులకి ప్రకటింపబడాలి. ఇదే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఇక్కడ అనేక సంవత్సరాలుగా మీరు కూడా ఈ స్థానిక సంఘంలో మీ దైవజనుడికి మీరు ఎంతగానో సహకారులుగా ఉంటున్నారనే విషయాన్ని బట్టి ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాను. ఇంకా ఇప్పుడు చూస్తుంటే చాలా ఇరుకుగా ఉంది. ఏమండి, చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు కదండి. అక్కడ కూడా ప్రక్కన ఒక మందిరం కూడా నిర్మితం అవుతుంది. దేవుని చిత్తమైతే మీ యొక్క అమూల్యమైన సహకారంతో, అంతకంటే ముఖ్యంగా దేవుని కృపతో ఆ మందిరాన్ని పూర్తి చేసి మరి ఇంకా చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలని నా హృదయపూర్వకమైనటువంటి కోరిక. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రభునందు పిల్లారా, మరి మనందరం దేవుని బిడ్డలం కదండి. అంటే సాతాను బిడ్డలం కాదు, మనందరం దేవుని బిడ్డలం. ఎవరు ఏం మాట్లాడట్లా? మనందరం దేవుని బిడ్డలమే, 100% తిరగలేదు. ఇంకా
అదేనా? ప్రభునందుకులారా అని మన భ్రమ. మనందరం ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలుని అని భ్రమ. తప్పంట్లా, తప్పుగా కూడా అనుకోవద్దు. సాతాను ఏం చేస్తాడంటే భ్రమపరుస్తాడు. దేవుని ఆత్మ భ్రమపరచదు, ఉన్నది ఉన్నట్లుగా బద్దలు కొడతారు. కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. ఏమండి? అంటే ఇప్పుడు వరకు అబద్ధాలు చెప్పారని కాదండి, ఏమనుకోవద్దు. ఏమండి? ఎందుకంటే మనందరం కూడా ఏళ్ల తరబడి దేవుని బిడలంగా ఉంటున్నప్పటికీ ఏదైతే దేవుడు లోకంలో అసహించుకుంటున్నాడో నేటి క్రైస్తవుల్లో, సంఘాల్లో అదే కనపడుతుంది. దాని పేరు తెలుసా అండి? దాని పేరు తెలుసా? పాపం. దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. ఆ పాపము మనలో ఉండకూడదనేదే ఆయన ఒక ముఖ్యోద్దేశము. అందుకే యేసు ప్రభు వారిని పరలోకము నుండి భూలోకానికి పంపి ప్రతి ఒక్కరిలో నుండి పాపాన్ని నుండి విముక్తులు చేయటానికి, పాపము నుండి విమోచించడానికి, పాపము నుండి విడుదల కలిగించడానికే యేసు ప్రభువును లోకానికి పంపారు కదండి. 10-19 లోకాసు వార్తను మనం చదివితే 19-10 మనం చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. ఏం నశించబోతుంది? మానవుని ఆత్మ. ప్రభునందు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మనలో ఏమైపోతుంది? నరకానికి పోతుంది. దాన్ని వెతికి రక్షించడానికి ఏ మహిమ అయితే ఆదాము కలిగి ఉన్నాడో ఆ మహిమను కోల్పోయినటువంటి ఆదాము ఆ కోల్పోయిన తిరిగిన మహిమను మనకు మరలా ఇవ్వటానికి యేసు ప్రభు లోకానికి పంపబడ్డారు. 1:15 మొదటి తిమోతికి రాసిన పత్రికను మనం చూస్తే, పాపమును తీసివేయుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నమ్మదగినది. పాపములను తీసివేయటానికి, కష్టాలు, బాధలు, సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, అప్పులు తీసేయడానికి కాదు. ఏమండి? అవన్నీ కూడా దీని తర్వాతే. మొదటిగా దేవుడు మనలో నుండి ఏం తీసేయాలని ఆయన కోరుకుంటున్నాడంటే పాపము. దేవుడు పాపమును అసహించుకుంటున్నాడు. దేవుడు పాపము ఎంత మాత్రము కూడా ఒప్పుకోడు. పాపము కలిగిన జీవితాన్ని దేవుడు ఎంత మాత్రమో అంగీకరించడు. పాపం అంటే ఈజీగా చెప్పేస్తాం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎన్ని అతిక్రమిస్తున్నాం రోజుకి? ఎంత తిన్నామంటే చెప్తాం. ఎన్ని ఇడ్లీలు తిన్నారు? ఏదో 2 వాయిలు సరిపోవా? ప్రభునందు ప్లర చెప్తాం 4, 5 అలా సంఖ్య ఉంటుంది కదా. ఎన్నట్లు తిన్నారా? ఎంత తిన్నావురా? ఇంత. ఎన్ని ముక్కలు వేసుకున్నావు? మాంసం కూర 5 ముక్కలు వేసుకున్నావు. ప్రతిదాన్ని లెక్కెట్టుకుంటాం, కానీ మనం దేవుని దగ్గర చేస్తున్న తప్పిదాలని లెక్క పెట్టుకోము. దేవుడు చేసిన మేలు లెక్క పెట్టుకుంటాం, కానీ దేవుని దగ్గర మనం చేసిన కీడును మనం లెక్క పెట్టుకోము. ప్రభునందుకులారా, అందుకనే ఈరోజు క్రైస్తవులంగా ఉన్నటువంటి మనము దేవుని దృష్టికి ఎందుకు నమ్మకస్తులంగా, యథార్థవంతులంగా, సత్యవంతులంగా మనం ఉండలేకపోతున్నామంటే గల కారణము మనకిని దేవునికిని మధ్య ఉన్న పాపము. ఈ పాపము వల్ల మనం చేసే ప్రార్థన, ఈ పాపము వల్ల మనం చేసే ఆరాధన, ఈ పాపం వల్ల మనం చేసే భక్తి ఏమైపోతుందంటే నిరుపయోగం అయిపోతుంది, ఉపయోగం లేనిదిగా అయిపోతుంది. మనం అనుకుంటాం, ఈరోజు చర్చకు వచ్చాను, పాటలు పాడాను, చప్పట్లు కొట్టాను, ప్రభునందు పిల్లరా, అలాగే వాక్యం విన్నాను, కానుక వేశాను, నాకు తోచింది ఏదో బియ్యము, ఉప్పు, పప్పు ఏదో పట్టుకొచ్చాను. ఇది భక్తి. ఏమండి? ఇది ఒక క్రైస్తవుని దృష్టిలో భక్తి. కానీ తిట్టడం మానలేదు, ఎదుటి వాళ్ళని అసహించుకోవడం మానలేదు. ఏమండి? మనం చేసే తప్పుదాలు, పొరపాట్లు చేయటం మానలేదు. ఇవేమీ మానకుండా మనం భక్తి చేస్తున్నాం, లేదా భక్తిలో ఉంటున్నాం. కానీ మనం అనుకుంటాం కదా, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, లేదా దేవుణ్ణి మహిమపరుస్తున్నాను అని నన్ను నేను ఏం చేసుకుంటున్నానంటే మోసపుచ్చుకుంటున్నాను. ఇది లేని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? అలా లేను, అలాంటి పాపం చేయట్లేదు అనేటి వాళ్ళు ఎవరికైనా? నాకైతే ధైర్యం లేదు, ఒకవేళ మీకు ఉందేమో నాకు తెలియదు. ఏమని ఈరోజు ఒక సేవకులంగా మేము కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నామంటే గల కారణం ప్రభునందులారా, భక్తుడైన దావీదు అంటాడు 51వ కీర్తనలో, ఏమండి ఇంకా అనేక కీర్తనలు అంటాడు,
దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను పాపములో పుట్టాను, పాపములో ఉన్నాను, నా తల్లి నన్ను పాపములో కన్నది. ఈరోజు దేవుని రక్తం చేత కడగబడినా కూడా ఈరోజు పాపం అనే బలహీనత ఈరోజు సంఘాల్ని, క్రైస్తవుల్ని పట్టి పీడిస్తుంది. ప్రభునందు పిల్లారా, ఒక మేలు పొందుకోవడానికి ఉపవాస ప్రార్థనలో వచ్చామని ఒకవేళ నమ్ముతున్నట్లయితే ఆ మేలే మనం దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవటమే మనకి గొప్ప మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని గొప్ప లాభాలు, ఎన్ని గొప్ప ఆస్తి ఐశ్వర్యాలు మనం ఒకవేళ పొందుకున్నా పొందుకోలేకపోయినా దేవుని కృపను పొందుకోవటములో ఉన్నంత మేలు, గొప్ప స్థితి మరొక దేని దాంట్లోనూ కూడా లేదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం పాపములోనే ఉంటూ, పాపములోనే సాగుతూ, పాపములోనే ఇలాంటి ఆరాధన, ఇలాంటి భక్తి మనం చేస్తూ ఉంటే ప్రభునందు పిల్లల మన భక్తి, మన ప్రార్థన ఏమాత్రము కూడా దేవునికి మహిమకరంగా వెళ్ళదు. దేవుని కృపను మనం పొందుకోలేము. దేవునికి స్తోత్రం కలుగునగాక కదండి. ఈరోజు ఏ పాపమైతే నేను చెయ్యను అని దేవునికి మాట ఇచ్చి మనము దేవుని బిడలంగా మార్చబడ్డామో తిరిగి మరలా అదే పాపములో ఈరోజు ఎంతో మంది సాగిపోతూ ఉంటున్నారు. ఎంతో మంది అలా ప్రభునందు పాపములోనే జీవిస్తూ ఉంటున్నారు. ఏమండి, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సంఘంలో పరిచర్య చేస్తారు, ఇవన్నీ చేస్తూ ప్రభునందు భక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక లోటుపాటు, ఒక బలహీనత, పాపము మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ప్రభునందు మన భక్తిహీనత ద్వారా కావచ్చు. ఈరోజు పాపం అనేది సంఘాల్లో అనేకుల్లో ఇది ఒక బలమైనటువంటి ఈరోజు ప్రభావాన్ని చూపుతూ ఉంది. తద్వారా దేవుని కృపను సంపూర్ణంగా మనం పొందుకోలేకపోవడానికి ఇది మనకిని దేవునికి అడ్డుగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకనే ప్రభునందు పిల్లారా, ఈరోజు మీకంటూ ఎన్నో, నాకంటూ ఎన్నో, మనకంటూ ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదండి. అవసరం లేని వ్యక్తి ఎవరు ఉండరు. ఈరోజు మేము చెప్తాం దేవుడే ప్రధానమని. నీకు ఏదైనా దేవుడు కనబడి పాస్టర్ గారు నీకు ఏదైనా కావాలంటే ఏమంటామంటే మేము కూడా ఒక అవసరం చెప్తాం, ప్రభువా ఒక మంచి మందిరం కట్టించు, లేకపోతే ప్రభువా మా విశ్వాసులందరినీ చల్లగా లేకపోతే నీ కృపలో బలపరచు ప్రభువా. ప్రభునందు పిల్లారా, మా కోరికది, మా ఆశ ఇది. ఒకవేళ కనుక దేవుడు అలా గనక అడిగితే గనక మేము అడిగేది దేవుని దగ్గర చెప్పేది ఇదే. అంతేగాని ప్రభునందు ఇంకో విధంగా అనే పదం మా నోట రాదు. సపోజ్ మీరు కూడా అదే పదం వస్తుందా అంటే మా కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచు, నీ అందరి బలముతో, నీ అందరి జ్ఞానముతో స్థిరపరచు అందామా? ఒకవేళ మాటకి అలా అన్నప్పటికీ కూడా అంతకంటే ఎక్కువగా కుటుంబము, పిల్లలు, బాధ్యతలు, అవసరాలు ఇవే ఎక్కువగా మనం అడుగుతూ ఉంటాం. ఏది శాశ్వతమైనదో, ఏది శాశ్వతము కానదో ఈరోజు ఇంకా తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు క్రైస్తవ సంఘాలు ఈరోజు మగ్గుతూ ఉంటున్నాయంటే ఈరోజు అతిశయోక్తి కాదనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర ఏది అడగాలి, ఏది శాశ్వతం, ఏది స్థిరం, ఏది నిలబడతాది, ఏది నిలకడగా ఉంటుంది అనేది ఈరోజు చాలా మందికి తెలియదు. అస్థిరమైన దానిని కోరుకుంటున్నారు. ఈరోజు చాలా మంది అస్థిరులుగా అయిపోతూ ఉంటున్నారు. అందుకని ప్రభునందు ప్రధానమైన సమస్య పాపము. ఆ పాపము మనలో ఉండకూడదు. ఆ పాపము ఈ ప్రభునందు ఉపవాస దినాల్లో ప్రభునందు మన దగ్గర నుంచి పోవాలి. మనం పవిత్రులంగా మార్చబడాలి. అది ఇప్పుడు ప్రతిరోజు కూడా మన పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒక రోజు ఒప్పుకుంటే కాదు, ఎప్పుడో బాప్తిజం తీసుకున్న ఆ సమయంలో ప్రభు నా పాపములన్నీ క్షమించని ఒప్పుకుంటాం, మంచిదే. కానీ తర్వాత మరలా పాపం చేస్తూ ఉంటాం. అందుకనే ప్రతిరోజు కూడా మన పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుని దేవుని ఎదుట మనం పవిత్రులంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే అందులో కొన్ని ముఖ్యమైనవి ఈరోజు రక్షించబడినప్పటికీ కూడా, దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పటికీ కూడా, పరిచర్యలో క్రైస్తవులుగా చలామణి అవుతున్నప్పటికీ కూడా ఈరోజు చాలా మంది పాపములో ఉంటూనే ఉంటున్నారు, పాపములో జీవిస్తూనే ఉంటున్నారు. అవేంటో మనం ఒకసారి తెలుసుకుందాం. సామెతల గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. విస్తారమైన మాటలలో దోషముండక, అనగా దోషము అంటే ఏమండి? దోషి, నిర్దోషి.
దోషి అంటే తప్పు చేసినవాడు, నిర్దోషి అంటే తప్పు చేయనివాడు. ఇక్కడ ఏముంటుంది విస్తారమైన మాటల్లో? దోషము అనగా పాపము అనగా తప్పులు, విస్తారమైన మాటలు. మన మాటలు ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు ఎలా ఉండాలి? వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడు. అంటే నిదానించుకుని ఆలోచించుకుని మాట్లాడాలి కదండి. కానీ ఈరోజు చాలా మంది లోడ వాగుతూనే ఉంటారు. ఏమండి తెలుసు కదా, ఎప్పుడు ఏదో సందర్భం గురించో ఎవరో గురించో ఇతరుల గురించి వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, వాడు ఎలా ఉన్నాడు, ఇది ఎలా ఉన్నాడు, ఈమె ఇలా ఉంది, ఆమె అలా ఉంది, మన బొతికింతే వాళ్ళ బొతికంతే, ఇలాంటి ఎక్కువ సంభాషణలు ఈరోజు స్త్రీలుగా పురుషులుగా ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా మనలో ఇలాంటి సంభాషణలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మాట్లాడుటకు ఎలా ఉండాలి? నిదానించువాడుగా ఉండాలి. అంటే ఆలోచించి మాట్లాడాలి. మన మాటలు తగు మాత్రపుగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. కానీ ఈరోజు కొద్దిగా ఉండట్లేదు, ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఎక్కువ మాటలు ఏముంటుంది? పాపం ఉంటుంది, దోషం ఉంటుంది, తప్పు ఉంటుంది. అదొక పాపం. ప్రభువులారా, ఈరోజు మనము ఒకప్పుడు దేవుణ్ణి నమ్మనప్పుడు అనుకోండి, మన ఇష్టం, మనకు ఆజ్ఞాపించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది తప్పు, ఇది తప్పు కాదు అని మనకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ రక్షించబడిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, దేవుని బిడ్డలంగా మార్చబడిన తర్వాత ఇలా ఉండకూడదు, ఇది తినకూడదు, ఇది త్రాగకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా జీవించకూడదు, ఇలా నడవకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా బ్రతకూడదు అని చెప్పే బైబిల్ గ్రంథం ఈరోజు మనకి ఇవ్వబడింది. చెప్పే ఆజ్ఞాపించే దేవుడు మనకున్నాడు, అలా ప్రకటించే సేవకుడు మనకున్నాడు. ఎన్ని రకాలుగా మనల్ని కంట్రోల్ చేయడానికి, మనల్ని ఆ విధమైన పాపములో పడకుండా ఉండింప చేయడానికి సంఘము మన కొరకు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ప్రభునందులారా, మాటలు ఈరోజు ఆగలేని పరిస్థితి ఈరోజు చాలా మందిలో కనపడుతుంది. ఏమండి, నాలుగుకి ఏం లేదంట, నరం లేదు. నరం లేని నాలుగు ఏం చేస్తుంది? గుర్రంలో గొంతులేస్తుంది. ఏమండి, గుర్రంలో గొంతులేస్తుంది. అందుకుని ఈరోజు దేవుడు కొట్టో తిట్టో అదుపులో ఉండమని చెప్పట్లా. దేవుడు ఎప్పుడు కూడా మొదటగా చెప్తాడు, వినకపోతే హెచ్చరిస్తాడు, అప్పుడు శిక్షిస్తాడు. తెలుసా అండి? దేవుడు మొదటిగా చెప్తాడు, రెండవదిగా గద్దిస్తాడు, మూడవదిగా శిక్షిస్తాడు. శిక్షకి వెళ్ళకూడదు. ఏమండి, ఆ రెండో దాంట్లోనే మొదటి దాంట్లోనే పట్టబట్టం చాలా మంచిది. మనం అంత తొందరగా లోబడిపోం కదా, కాబట్టి రెండో దానికి వరకు ఆగిపోతే మంచిది. కానీ దేవుని చేత దెబ్బతింటం అనేది మాత్రం మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని ఈ నాలుగుకి నరం లేదు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అందుకని దేవుడు అంటాడు కదా, మనం ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఎక్కువ విస్తారమైన మాటలు మనం పలకకూడదు. ఎందుకంటే దాంట్లో ఏముంది? పాపం ఉంది. అదొక పాపం. ఈరోజు చాలా మంది ప్రభువులారా, దేవుని మాటలైతే చాలా తక్కువగా మాట్లాడతారు. లోకంలో లోకపరమైన మాటలైతే చాలా ఎక్కువగా. ఒక్కసారి చూస్తారు సీరియల్, ఒక్కసారి చూస్తారు సినిమా. చూడలేని వాళ్ళకి సినిమా చూపించేస్తారు. ఎలా జరిగిందో, ఎలా కొట్టాడు వీడు కొట్టి చూపించేస్తాడు, ఎలా తన్నాడు వీడి తల్లి చూపించేస్తాడు, మంచి బాగా చూపిస్తాడు. అదే పాస్టర్ గారు చెప్పిన వాక్యం, ఏ వాక్యం నేను రాలేదు, ఏ వాక్యమో చెప్పంటే, వాక్యమా ఏదో చెప్పారు పాస్టర్, ఏదో చెప్పారంట. మరి సినిమాలో కూడా సీరియల్లో కూడా ఏదో చూపించారు అనుకుంటాడా? అనుకోడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని కళ్ళకు కట్టినట్లుగా చూపించే పరిస్థితి లోక విషయాల్లో కనపడుతుంది, ఆత్మీయ విషయాల్లో కనపడటలేదు కదండి. దేవుని వాక్యం ఎక్కడుండాలి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటిలోను, నీ హృదయములోను ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యము ఎక్కడుండాలంట? దేవుని వాక్యం ఎక్కడుండాలి? మొదటగా మన చేతిలో ఉండాలి, రెండవదిగా మన నోటిలో ఉండాలి, మూడవదిగా హృదయంలో ఉండాలి. హృదయం ఫుల్ అయిపోయింది ఉండదు. దేవుని వాక్యం ఈరోజు చాలా మందికి గుర్తుండకపోవడానికి గల కారణం హృదయం అంతా చెత్త చెదారంతో నిండిపోయింది, అందుకనే మర్చిపోతున్నానండి. చాలా మంది వాక్యం చెప్పి ఏం చెప్పామా, రాత్రి ఏం చెప్పాము వాక్యం అని దైవజనుడు ప్రశ్నిస్తే ఒక్కొక్కళ్ళు బుర్రలో పోకుంటారు ఎన్ని పేర్లు వస్తాయా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని అదే రాత్రి చూసినా, అదే మొన్న చూసినా, అదే ఇంకోటి చూసినా విషయాలు సంఘటనలు అయితే కళ్ళకు కట్టినట్లుగా చెప్పే పరిస్థితి ఈరోజు వ్యక్తుల్లో కనపడతా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి, ఇది వాస్తవమా అవాస్తవమా అనేది ఒక్కసారి ఆలోచించండి. మన నోట ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏమండి? కానీ ఈరోజు దేవుని వాక్యం మన నోట ఉండట్లేదు. మన నోట అనేక రకమైనటువంటి దేవునికి విరుద్ధమైన మాటలు మన నోట ఉంటున్నాయి. ఏమండి? ఎవరు వచ్చి చెప్తారు, నీకు ఆ సంగతి తెలుసా, అక్కడ ఏం జరిగిందో? వీడికి తెలియదు, ఈవిడు చూడలేదు, ఆవిడ చూడలేదు, ఎవరో చెప్తారు, వెంటనే అలాగంట కదా ఇలాంటి కదా నేను 4 వేసి చెప్తారు. నోరు ఎదుటోళ్ళ గురించి అయితే చక్కగా మాట్లాడుతుంది, తన వాళ్ళ గురించి అయితే నోరు పెగలదు. ఏమండి? ఒకళ్ళ కోసం మనం చెప్పుకుంటున్నాం, బాధ కదా వాళ్ళకి. మన కోసం ఒకరు చెప్పుకుంటున్నప్పుడు మనకు బాధ కలగదా అని ఆలోచించదు ఈ మనస్సు. ఈ మనస్సు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఎదుటూరు కోసం అయితే చక్కగా సంతోషంగా వింటాం, ఎవరైనా మన కోసం ఏదైనా చెప్పుకున్నారంటే వెంటనే విచారం వ్యక్తపరుస్తాం. ఈరోజు మనం పడుతున్న బాధ ఎదుటూరు పడతారు, కానీ పడతారనే ఆలోచన మాట్లాడేటప్పుడు, ఒక నింద వేసేటప్పుడు ఈ నోరు కానీ ఇది తలంపు కానీ ఆలోచించదు. అందుకనే ప్రభునందు ప్రియులారా, సఖ్యమైతే వీలైతే పాటలు పాడుకోవాలి, దేవుని పాటలు, దేవుని వాక్యం చదువుకోవాలి, నోట నుండి ప్రార్థన చేయాలి. అంతే తప్ప పనికిరాని మాటలు మన నోట నుండి ఎంత మాత్రము కూడా మనము పలకకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఒకటిగా విస్తారముగా మాటలాడుట ఇది ఒక పాపం. రక్షింపబడక మునుపు ఓకే, మనకి మారు మనసు లేదు కాబట్టి మనం ఏదో అలాగేలాగ వాగామంటే, మాట్లాడామంటే, పలికామంటే ఒక అర్థం ఉంది. రక్షించబడిన తర్వాత కూడా పద్ధతిలో మార్పు లేదు. ఇక మారు మనసు ఏది? ఏమండి? ఇక మారు మనసు పొందుకున్నామంటానికి సాక్ష్యం ఏది? గుర్తేది? మన క్రియలు మారట్లేదు, మన పద్ధతులు మారట్లేదు, మన అలవాట్లు మారట్లేదు, కానీ దేవుని బిడ్డలం, క్రిస్టియన్స్, క్రైస్తవులం, గుడికి వచ్చేస్తాం, ఏమండి చెప్పింది నేస్తాం, ఇక్కడే పాతి పెట్టేస్తాం. ప్రభునందు ప్రియులారా, ఇది విమర్శిస్తున్నారని దయచేసి అనుకోకండి. ఇది ప్రభునందు ప్రియులారా బాధ అనుకోవద్దు, వాస్తవము. రక్షింపబడక మునుపు ఎలా మాట్లాడినా ఓకే, కానీ అదంతా దేవుడు తొలగించి నిన్ను, నన్ను, మనల్ని తన బిడ్డలుగా స్వీకరించుకున్నాడు. స్వీకరించుకున్న తర్వాత కూడా అదే పద్ధతి, అదే ధోరణి, అదే మాట, అదే పలుకు, అదే విధానం, అదే ఆలోచన, అదే బతుకు బతికితే దేవుడు మన విషయంలో ఎంత బాధపడతాడు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆలోచించండి, తగు మాటలు. ఎక్కువగా ఏదైనా సంభాషించుకోవాలనుకుంటే చెప్పిన వాక్యం సంభాషించుకోండి. ఓ దైవజనుని అడగండి, ఇప్పుడు పాస్టర్ గారండి మాకు పలానా సందేహం ఉంది, లేకపోతే బైబిల్ చదవండి, లేకపోతే పాటలు పాడండి. అంతేగాని పనికిరాని మాటలు, ఉపయోగం లేని మాటలు, అలా మాటలాడుట ద్వారా కీడు మాత్రం తెచ్చుకోకండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనల్ని కీడులో పడేసేది మన నోరే. ఏమండి? కొట్టిన దెబ్బైనా మారిపోతుంది, కానీ మాట మాత్రము మానదు. అది ఎప్పటికీ కూడా అది నొప్పిస్తూనే బాధ పెడుతూనే ఉంటుంది. విస్తారంగా ఏ మాటలు పలకాలి? దేవుని మాటలు పలకాలి. విస్తారంగా దేవుని పాటలు పాడాలి. విస్తారంగా దేవుని యొక్క పలుకులు పలకాలి తప్ప
విస్తారంగా లోకపు మాటలు పలకకూడదు. ఎందుకంటే యూఆర్ ఏ క్రిస్టియన్. నువ్వు ఒక క్రైస్తవుడవు, నువ్వు ఒక క్రైస్తవురాలవు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని రక్తము చేత అభిషేకింపబడిన కడగబడిన వాడవు దానవు అనే విషయాన్ని మరిచిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. విస్తారమైన మాటల్లో దోషం ఉండకు మానదు. ఇలాంటి పాపం నాలో ఉంది, ఉందా కాదు, ఉందా అనేది సందేహం, ఉంది కన్ఫర్మ్ గా, నిస్సందేహంగా అలాంటి పాపములో నేనున్నాను ప్రభు. ఈ ఉపవాస ప్రార్థనలో అలాంటి పాపముల నుంచి నాకు విడుదల దయచేయి ప్రభు. ఎక్కువ వాక్యం పలకాలి, ఎక్కువగా వాక్యం చదవాలి, ఎక్కువగా దైవజనుడు చెప్పిన వాక్యాన్ని సంభాషించుకోవాలి తప్ప ఈ లోకపు మాటలు నాలో రాకూడదు. ఒకవేళ ఎవరైనా నాకు చెప్తున్నప్పుడు అవి నేను వినకుండా తప్పించుకునే సహాయం చేయ